హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దూస్ కిచెన్. ఈరోజు నేను మీ అందరితో మా ఇంట్లో జరిగిన ఒక ఫ్యామిలీ ఫంక్షన్ మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. మా బాబుకి నూతన వస్త్ర బహుకరణ కార్యక్రమం అండి. ఇది సింపుల్గా చెప్పాలంటే పంచల ఫంక్షన్ అండి. ఇది ఒక రిచువల్ అండి, మనకి ఇది ఎప్పటి నుంచో వస్తుంది. ఈ రిచువల్ స్పెషాలిటీ మీ అందరికీ తెలిసిందేనండి. పంచా కండువా ఈ వస్త్రాన్ని అమ్మమ్మ తాతగారు లేదంటే మేనమావలు కానీ ఉంటే గనక ఇస్తారండి దీన్ని. సో దీంతో ఏంటంటే ఆ అడల్ట్హుడ్లోకి ఎంటర్ అవుతున్నట్టండి. సో మోస్ట్లీ 15 years ఆ ఏజ్లో ఇస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్ 15 అనే కాదండి, ఎవరి వీళ్ళని బట్టి వాళ్ళు కుదిరినప్పుడు 11 or 13, 15 ఇట్లా మోస్ట్లీ ఈ ఏజ్లో అయితే నేను విన్నానండి ఇట్లా ఇస్తారు. ఇండియా నుంచి మా మదర్ స్పెషల్గా అందుకే వచ్చారండి. సో మామూలుగా అయితే అసలు వచ్చేవాళ్ళు కాదు, ఇంట్రెస్ట్ ఉండదు ఆవిడికి పెద్దగా రావటం. సో మనవడు వంక పెట్టుకుని అట్లా తీసుకొచ్చేసాను అనమాట. ముహూర్తం వచ్చేసి నార్మల్ వర్కింగ్ డేలో వచ్చిందండి, మార్నింగ్ టైమ్స్ వచ్చిందనమాట ఇది వర్కింగ్ డేలో. సో అందుకని ఎక్కువ మందిని పిలవకుండా ఎర్లీ మార్నింగ్ కదా, అందుకని వర్కింగ్ డేస్ ఎవరికి కుదరదని చెప్పి ఓన్లీ మేము వరకే అనమాట, ఫ్యామిలీ మెంబర్స్ కి వరకే మేము చేసుకున్నాము. సో ఆ ఫ్యామిలీ మెంబర్స్ లో వచ్చేసి యూకే నుంచి మా ఫ్రెండ్ నందు కూడా వచ్చిందనమాట. నందు ఒక్కతే కాదండి, నందు ఫ్యామిలీ అందరూ వచ్చారు. వర్కింగ్ డేస్, స్కూల్ ఇట్లా ఉంటది కాబట్టి మాకు ఇండియాలో చేయటం కుదరలేదన్నమాట. సో అందుకని ముహూర్త ప్రకారం ముందుగా ఇక్కడ జర్మనీలో చేసేసుకున్నాం మా ఇంట్లో. అంతా మంచిగా ఉండి వీలు కుదిరితే మాత్రం మేము తప్పకుండా రిలేటివ్స్ మధ్యలో చేసుకుంటామండి మళ్ళీ ఫంక్షన్ని. తెల్లవారుజామునే లేచేసి అందరం రెడీ అయిపోయి ముందు కొంచెం చిన్న ప్రిపరేషన్స్ కిచెన్లో చేసేసుకుని ఇంకా ఆ టైంకి ముహూర్తానికి బాబుకి బట్టలు ఇచ్చేసాము. నేను ఇండియా ట్రిప్ వెళ్ళాను కదండి మా మదర్ని తీసుకురావడానికి, అప్పుడే మా బాబుకి షాపింగ్ చేసి తీసుకొచ్చాను అనమాట. ఇండియాలో చేయలేదే అని చెప్పి ఎక్కడో కొంచెం అనిపిస్తుందండి, బట్ స్టిల్ ఏంటంటే ముహూర్త ప్రకారం నా సొంత ఇంట్లో ఇక్కడ చేసుకున్నానన్న ఫీలింగ్ మాత్రం ఒకటి చాలా హ్యాపీ అండి. ఇక్కడ వచ్చేసి నందు వాళ్ళ ఫ్యామిలీ అందరూ బ్లెస్సింగ్స్ ఇస్తున్నారండి బాబుకి. సో వాళ్ళు చాలా వీలు కుదుర్చుకుని యూకే నుంచి వచ్చారండి, టైం తీసుకుని అంతా చక్కగా మాతో స్పెండ్ చేయడానికి. బాబు స్పెషల్ ఈవెంట్ అని చెప్పి మిస్ అవ్వకుండా వచ్చారనమాట. ఇప్పుడు మీరు ఈ బ్యాక్గ్రౌండ్ లో డెకరేషన్ ఇదంతా సెటప్ అంతా మేము ముందు రోజు నైటే మేము అంతా అరేంజ్ చేసేసుకున్నామండి. యాక్చువల్ గా ఆ ప్లేస్ లో సోఫా ఉండాలి మాది, ఆ సోఫాని ముందుకు జరిపేసాం అనమాట డైనింగ్ ఏరియాకి. సో అప్పుడు ఇక్కడైతే మాకు ఫ్రీగా ఉంటది అని చెప్పి బ్యాక్ డ్రాప్ ఇదంతా పెట్టుకోవడానికి అట్లా సెట్ చేసేసాం అనమాట. డెకరేషన్ వచ్చేసి మేము రూటెడ్ ఇండియన్ అనే ఇన్స్టా పేజ్ లో తీసుకున్నామండి. సో వీళ్ళ కాన్సెప్ట్ నాకు ఎందుకు ఇష్టం అంటే ఎకో ఫ్రెండ్లీ అండి, అందుకని వీళ్ళని నేను అప్రోచ్ అయ్యాను. నందు ఇంతకు ముందు తీసుకుందనమాట. సో ఆ ఇదితోనే నాకు నచ్చి నేను తీసుకున్నాను అనమాట వీళ్ళ దగ్గర. మేము ఏం చేసామంటే Pinterest లో డిఫరెంట్ పిక్చర్స్ తీసుకున్నాం. పిక్చర్స్ తీసుకుని వాటిని క్లబ్ చేసి ఈ అవుట్పుట్ ని మాకు ఇట్లా కావాలి అని చెప్పి అడిగా అనమాట. వాళ్ళు కూడా కొన్ని టిప్స్ ఇచ్చారు. సో దాంతో వాళ్ళు ఇలా కస్టమైజ్ చేసి అవుట్పుట్ ని ఇట్లా ఇచ్చారనమాట. ఇందులో స్పెషల్ ఏంటంటే ఈ గార్లాండ్స్ ఇవన్నీ వచ్చేసి సోలా వుడ్ అనే మెటీరియల్ తో చేశారండి. అట్లానే ఈ బ్యాక్ డ్రాప్ వచ్చేసి క్యాన్వాస్ క్లాత్ అన్నమాట. సో కొన్ని బ్యాక్ డ్రాప్స్ వచ్చేసి జూట్ తో చేస్తారు, బట్ నేను ఇచ్చిన ఈ బ్యాక్ గ్రౌండ్ ని మాత్రం క్యాన్వాస్ అయితే బాగా అవుట్పుట్ బాగుంటది అని చెప్పి వాళ్ళు సజెస్ట్ చేశారనమాట. ఇది అసెంబ్లింగ్ కూడా చాలా ఈజీ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇట్లా చిన్న మనకి హుక్స్ లాగా ఇచ్చేస్తారు. ఆ హుక్స్ ని ఇట్లా తగిలించుకోవటమే అనమాట. సో బ్యాక్ డ్రాప్ కి ఇట్లా తగిలించుకునేలాగా ముందే వాళ్ళంతా సెట్ చేసేసి మనకి కొరియర్ చేసేస్తారు. సో జస్ట్ వాళ్ళు మనకి డిస్క్రైబ్ చేస్తారు ఎట్లా పెట్టుకోవాలి అని చెప్పి, ఇంకా అంతే మనం అలా హ్యాంగ్ చేసేసుకోవటమే అన్ని. ఈ ఇన్స్టా పేజ్ రూటెడ్ ఇండియన్ది నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తానండి. సో మీకు ఎవరికైనా సరే ఇలా ఈ కాన్సెప్ట్ లో కావాలి అనుకుంటే మాత్రం వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. సో ఫైనల్ గా ఇలా ముందు రోజు నైట్ డెకరేట్ చేసేసామండి. డెకరేట్ చేసిన తర్వాత ఎక్కడో కొంచెం పైన టాప్ లో మాకు కొంచెం వెల్త్గా అనిపించి మేము ఏం చేసామంటే పైన ఇట్లా నెట్టెడ్ క్లాత్ ఉంటాయి కదా, అది పెట్టేసామన్నమాట. జస్ట్ గోల్డెన్ కలర్ నెట్టెడ్ క్లాత్. అలానే ఇక్కడ స్టూల్ చూసారు కదా, దానికి కూడా 2 నెట్ క్లాత్లు పెట్టేసి అట్లా చిన్న పువ్వు పెట్టేసాము. దాని మీద దేవుడి ఐడల్ని పెట్టడానికి అట్లా చేసాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కి గారెలు, పాయసం, పరవాన్నం అండి. అలానే ఉప్మా కూడా చేసాము. ఈ ఉప్మా పాలతో చేసామండి. ఇదివరకు పాతకాలంలో ఇట్లానే చేసేవాళ్ళండి. సో అది చేశారనమాట మా మదరు పాలతో. ఆల్రెడీ నా ఛానల్లో బటర్ మిల్క్ తో ఉప్మా చేశానండి. సో అదే కాన్సెప్ట్ అండి, పెద్ద ఎక్కువ చేంజ్ ఏమి ఉండదు. సో అదే దాంతో మనము ఇన్స్టెడ్ ఆఫ్ బటర్ మిల్క్ మనము పాలు యూస్ చేస్తాం అనమాట. అంటే అన్ని పాలు కాదు, సో హాఫ్ మిల్క్ హాఫ్ వాటర్ పోసుకుంటే మనకి టేస్ట్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట. సో పాలు ఎక్కువ ఇష్టపడిన వాళ్ళు ఏంటంటే 1/4 పాలు పోసుకుని మిగతా రెస్ట్ ఆఫ్ ద 3/4 వాటర్ పోసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ టైం నేను ఈసారి అది కూడా చేస్తానండి నా ఛానల్లో.
లంచ్ మాత్రం చాలా సింపుల్గా చేసుకున్నామండి, హెవీ బ్రేక్ఫాస్ట్ చేయటం వల్ల. నెక్స్ట్ వచ్చేసి వీకెండ్ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసామండి, ఇక్కడ క్లోజ్ ఫ్రెండ్స్ అందరినీ. చిన్నగా ఇక్కడ బయట రెస్టారెంట్లో సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి ఇండియన్ రెస్టారెంట్ అండి. సో ఇక్కడ ఇంతకు ముందు దివాళీ సెలబ్రేషన్స్ చేశారండి. నేను ఒక వీడియో కూడా చేశాను, దివాళీ సెలబ్రేషన్స్ అని, ప్రీ అండ్ పోస్ట్ దివాళీ సెలబ్రేషన్స్. సో అప్పుడు ఆ ఎక్స్పీరియన్స్తోనే బాగుంది ఫుడ్ అంతా. సో హోస్టింగ్ కూడా చాలా బాగుందని చెప్పి మేము ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ ఒక్కటే అండి, లైటింగ్స్ అనేవి కొంచెం డల్గా ఉంటాయి అనమాట, అంత బాగా బ్రైట్గా ఉండవు. సో అదర్ దాన్ దట్ అన్నీ బాగుంటాయి. డెకరేషన్ వచ్చేసి రీయూజబుల్ కదండి, సో అందుకనే మేము వేరే డెకరేషన్ కాకుండా సేమ్ డెకరేషన్నే తీసుకొచ్చి ఇక్కడ అసెంబుల్ చేసామన్నమాట మళ్ళీ పొద్దున్నే. సో సుభాష్, మధు గారు, ఇంకొక ఫ్రెండ్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ అసెంబుల్ చేశారు మార్నింగే వచ్చి. మా బాబుకి ఇలా పంచి కట్టేసి ఇక్కడ కూర్చోబెట్టామండి. సో అందరూ వచ్చి బ్లెస్సింగ్స్ ఇస్తారని. చాలా హ్యాపీగా ఉందండి ఇట్లా క్లోజ్ ఫ్రెండ్స్ మధ్యలో కూడా చేసుకున్నందుకు. సో ఇంకో హ్యాపీ పార్ట్ ఏంటంటే పిలిచిన అందరూ వచ్చారండి. జస్ట్ ఆల్మోస్ట్ ఒక 90% వచ్చారు. జస్ట్ ఒక 2-3 ఫ్యామిలీస్ రాలేదు, ఎందుకంటే డ్యూ టు పర్సనల్ రీజన్స్, హెల్త్ ఇష్యూస్ అండ్ అవుట్ ఆఫ్ సిటీ ఉండటం వల్ల. అందరూ వచ్చి మా బాబుకి అలా బ్లెస్సింగ్స్ ఇస్తే చాలా హ్యాపీగా అనిపించిందండి. నా ఫ్రెండ్ ఇందు వాళ్ళు కూడా వచ్చారండి ఫ్యామిలీతో పాటు. యాక్చువల్గా ముందు రోజే రావాలి, బట్ పర్సనల్ రీజన్స్ వల్ల రాలేకపోయారు, అందుకని నెక్స్ట్ డే ఫంక్షన్కి వచ్చారనమాట. మీ అందరికీ తెలుసు కదండి, మీ ముగ్గురము కాలేజ్ ఫ్రెండ్స్ అనమాట. లంచ్లో ఏమేమి ఉన్నాయో చూసేద్దాం పదండి మరి ఇప్పుడు. ఫస్ట్ ఇది వచ్చేసి హల్వా స్వీట్ అండి, అలానే డిఫరెంట్ పకోడీస్ అండి వెజిటేబుల్స్తో, అలానే ఇక్కడ ఆలు కట్లెట్ కూడా పెట్టారు. ఇంకో స్టార్టర్ వచ్చేసి వెజ్ రోల్స్ కూడా ఉన్నాయండి. ఇది మాత్రం చాలా టేస్టీగా ఉందండి, ఆలు కట్లెట్ వెజ్ రోల్స్ చాలా టేస్టీగా ఉన్నాయి. అలానే నెక్స్ట్ వచ్చేసి మెయిన్ కోర్స్ అండి. మెయిన్ కోర్స్లోకి వెళ్ళిపోతే మనకి ఇక్కడ ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ అండి. చికెన్ బిర్యానీ అండ్ వైట్ రైస్ విత్ చోలే కర్రీ ఇక్కడ ఉందండి, పక్కనే పెట్టారు వైట్ రైస్ పక్కన. 3 వెజ్ కర్రీస్ అండి, చోలే కర్రీ, దాల్ మక్కని అండ్ పన్నీర్ టిక్కా మసాలా అనమాట. అండ్ నాన్ వెజ్లోకి వచ్చేసి ఒక చికెన్ కర్రీ గ్రేవీ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఎల్లో కలర్లో ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి బటూరా అండి. ఇవి చాలా సాఫ్ట్ అండ్ మెత్తగా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి ఈ బటూరా. మన అక్కడ ఇండియాలో లాగా కాదు. ఈవెన్ నాకు కూడా కొత్తగా అనిపించిందండి బటూరా అంటే ఇట్లా కూడా ఉంటుంది టేస్ట్ అని చెప్పి. డెజర్ట్స్కి వచ్చేసి గులాబ్ జామున్, కోకోనట్ పుడ్డింగ్ అండ్ ఫ్రూట్స్ అండి. కోకోనట్ పుడ్డింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ఓవరాల్గా ఫుడ్ మాత్రం అందరికీ బాగా నచ్చిందండి. అంటే ఎక్కువ స్పైస్ లేకుండా చక్కగా చాలా లోగా ఉందన్నమాట స్పైస్ లెవెల్స్, అందరికీ బాగా నచ్చింది. మా బాబు పంచల్ ఫంక్షన్ వీడియోని ఎప్పటి నుంచో పోస్ట్ చేద్దాం అనుకున్నా అండి, అస్సలు కుదరలేదు. సో ఫైనల్లీ ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో మా బాబు పంచల్ ఫంక్షన్ ఇలా సింపుల్గా చేసేసుకున్నామండి. హోప్ కుదిరితే ఈ ఇయర్లోనే ఇండియాలో కూడా రిలేటివ్స్ మధ్యలో చేసుకుంటాము. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ బ్లెస్సింగ్స్తో పాటు మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి అనుకుంటున్నానండి మా బాబుకి.
హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. మరి ఒక లైక్ కొట్టి షేర్ చేసి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనము ఇంకొక కొత్త వీడియోలో కలుద్దాం. స్టే ట్యూన్ టు పద్దూస్ క్యూజిన్.